అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ఈ మధ్య కాలంలో గత 2-3 రోజులుగా రాష్ట్రంలో ఒక వల్లభనేని వంశీ అరెస్టు అనేక రకాలుగా చర్చలు రకరకాలుగా విమర్శలు, లేకపోతే కొంతమంది విశ్లేషణలు చూస్తున్నాం. కానీ ముందుగా వల్లభనేని వంశీ అరెస్టు అయింది పార్టీ ఆఫీస్ మీద గొడవల గురించి కాదు. ఒక దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి తన లిఫ్ట్లో అన్నీ కూడా మనం చూసాం, లైవ్లో చాలా వీడియోల్లో తీసుకెళ్ళిన మాట వాస్తవం కనపడుతుంది కదా. 10వ తారీఖే కేసు పెట్టినారు, 11వ తారీఖు ఆయన కనపడ్డాడని చెప్తారు. ఎప్పుడు ముందు 10వ తారీఖు తీసిపోయి 11వ తారీఖు లిఫ్ట్ దించి పంపించకూడదా? 11వ తారీఖు తీసిపోయి 10వ తారీఖు 9వ తారీఖు తీసుకెళ్ళి దాచిపెట్టి 11వ తారీఖు బయట పెట్టకూడదా? ఇవన్నీ అనవసరమైన రాద్ధాంతాలు. జరిగింది ఏమిటి? దాడి జరిగింది వాస్తవమే. దాని మీద కేసులు అయితే వల్లభనేని అరెస్ట్ అయ్యేవాడే కాదు ఇప్పట్లో. కానీ వల్లభనేని వంశీ ఏం చేశాడంటే అతి తెలివితోటి తన గొయ్యి తానే తాడి చెట్టు లోతును తవ్వుకొని ఎగిరి దూకాడు దానిలోకి. అట్లా జరిగిపోయింది ఆయన పరిస్థితి. లేకపోతే వల్లభనేని ఎంత దుర్మార్గుడైనా, ఎంత మేధావైనా, ఎంత నెటోరియల్ క్రిమినల్ అయినా ఏదో ఒక దానిలో దొరుకుతాడు అంటారు కదా. ఆ విధంగా ఆ పరిస్థితి అయిపోయింది వల్లభనేని వంశీకి. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల ప్రజల్లో వల్లభనేని వంశీ చేసింది రైటు అనేవాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. మేధావులు, సమ్ న్యూట్రన్ పర్సన్స్, లేదా సామాన్య ప్రజలు. ఒక్క వైసీపీ ఎక్స్పెక్ట్స్. ఎందుకంటే వాళ్ళు అతను సమర్థిస్తున్నారు. ఎందుకు? తన పార్టీ కార్యకర్త, నాయకుడు కాబట్టి. అయితే నిన్న కాక మొన్న పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సంతోషం, పరామర్శించాడు. బయటకు వచ్చిన తర్వాత కొన్ని మాటలు ప్రజలకి అందరికీ అభ్యంతరకరమైన మాటలే. గొడ్డలు ఎవడు తీసి పోలీస్ ఆఫీసులు నిలబెడతానంటాం. కానీ ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఈ మధ్య మరీ గత 5 సంవత్సరాలుగా ఈ తెలుగు రాష్ట్రంలోనే అక్కడ టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ మారింది వాళ్ళు, ఇక్కడ వైసీపీ వాళ్ళు. ఈ 2 పార్టీలు వచ్చిన కాంచే తెలుగు రాష్ట్రాలకు దరిద్రం పట్టుకుంది. బూతులు, టీవీల్లో ఇళ్లలో పనులు చేసుకునే మహిళలు కూడా టీవీలు చూడలేక ఆపేసుకొని వాళ్ళు ఏదో సీరియల్స్ లేకపోతే సినిమాలు చూసుకునే పరిస్థితి, వార్తలు చూసే పరిస్థితి లేకుండా చేశారు. ఇప్పుడిప్పుడే కాస్త రాష్ట్రంలో ఆ దరిద్రం అంతా పోయిందనుకుంటే మళ్ళీ మొదలైంది. ఇక ఇది పక్కన పెడదాం. 2వ రోజు మిర్చి యార్డు పర్యటన. రైతుల్ని పరామర్శించడానికి అన్నం తినే ఎవడు వద్దన్నాడు. కానీ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, కోడ్ ఉంది. కలెక్టర్ గారికి వీళ్ళు అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు క్లియర్గా చెప్పాడు, అయ్యా ఎన్నికల కోడ్ ఉంది, మీరు వెళ్ళకూడదని. ఎన్నికల కమిషన్కి కూడా చెప్పింది. అయినా సరే వాళ్ళు కూడా పోనీ రైతుల కోసం పోయాడే పరామర్శించాడు, వచ్చాడు అనుకోవచ్చు. వెళ్ళకూడని చోటకి వెళ్ళింది కాకుండా నాకు పోలీసులు రక్షణ కల్పించలేదు, ప్రభుత్వం గాలికి వదిలేసింది, మమ్మల్ని పట్టించుకోలేదు అంటే ప్రభుత్వానికి చెప్పకుండానే మీరు దౌర్జన్యంగా వెళ్ళిన తర్వాత ప్రభుత్వాన్ని కానీ పోలీసులు కానీ విమర్శించే హక్కు మనకు లేదు. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది మేధావులు, తల పండి ఎండిపోయినటువంటి కొంతమంది అతి తెలివిగల మేధావులు ముఖ్యంగా ఎందుకు ఇటువంటి విషయాలు రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా చేసే పనులు కూడా సమర్థిస్తున్నారో అసలు ఎవరికి అర్థం కాదు. ఇంత మూర్ఖంగా ఎందుకు సమర్థిస్తున్నారు అంటే కోడ్ ఉండగా అదేమంటే వాళ్ళు పోటీలు చేయలేదు కాబట్టి పోవచ్చా? రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంటే నేను పోటీ చేయలేదని నా ఇష్టానుసారంగా నేను ర్యాలీలు చేసుకోవచ్చా? ఏం చెప్తున్నారు ఈ మేధావులు? అంటే వీళ్ళంతా మేధావులు కాదు, మేత ఆవులు. అంటే డబ్బు తీసుకుని పేటీఎం బ్యాచ్ ఒకటి తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి గత 5 ఏళ్ళు చేసింది చాలక ఇప్పుడు కూడా మళ్ళీ రాష్ట్రం మీద పడరు. ఎక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏం పని అసలు? ప్రొఫెసర్ నాగేశ్వర్ అవకాశవాది, అతి మేధావి, అతి తెలివి గలవాడు అనుకుంటావు. నీదంతా అవకాశవాదం. నీకు తెలియగలవాడివి, బాగా చదువుకున్నవాడి, నిన్ను గౌరవించేవాళ్ళం. కానీ పర్టికులర్గా పర్సనల్ గెడ్జి పెట్టుకున్నావు నువ్వు. నేను జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఒక బీసీ నాయకుడిని. చంద్రబాబుని, జగన్ని, పవన్ కళ్యాణ్ని తప్పులు చేస్తే ప్రతి ఒక్కరిని విమర్శిస్తా. కానీ నువ్వు చేసేది ఏంటంటే రోజు 9 టీవీలో కూర్చొని
చంద్రబాబు మీద నీకు పర్సనల్ గెడ్జ్ ఉంటే నిజాయితీగా అలాగే మాట్లాడుక. మంచి జరిగినప్పుడేమో మంచి అని చెప్పాలి, చెడు జరిగినప్పుడు చెడు అని చెప్పాలి నువ్వే అంటావు. కానీ ప్రతి విషయంలో చంద్రబాబుని ఎందుకు నువ్వు కార్నర్ చేయాలని చూస్తున్నావు? నిన్న ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి పోతే చంద్రబాబుని తక్కువ చేశాడు మోడీ. నువ్వు వాడు కూర్చొని చెప్తుంటే ప్రజలు పిచ్చోళ్ళు నమ్మటానికి. నీకు విలువ ఉంటుందా? ఇంకా పవన్ కళ్యాణ్కి ఏం గౌరవం ఇవ్వాలో, చంద్రబాబుకి ఏం గౌరవం ఇవ్వాలో వాళ్ళు చూసుకుంటారు, చూస్తారు, ఇస్తారు. కానీ అంటే కూటమిలో చిచ్చు పెట్టాలా. నీ ఇంటెన్షన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలా, ప్రశాంతంగా ఉండకూడదు, నిధులు రాకూడదు అనేది నువ్వు ఒకడివి. కేఎస్ ప్రసాద్ అంట తలపండినోడు, వాడొకడు దరిద్రుడు. జర్నలిస్ట్ సాయి అంట. చంద్రబాబు అంట విజనరీ అంట. ఏ విజనరీ అయింది? 40 సంవత్సరాల రాజకీయాల్లో నువ్వేం చూసేవారు? బచ్చా అనాల్సి వస్తుంది, బూతులు మాట్లాడాల్సి వస్తుంది మిమ్మల్ని చూసి, మీరు చేసే దౌర్భాగ్య పనులు చూసి. ఆయన మేధావి కాదు, నీకు ఇష్టం లేకపోతే ఊరుకో. కానీ విజనరీ కాకపోతే వచ్చి 8 నెలలు చర్చికి మీరు నలుగురు, ఈ 10 మంది మేధావులు అప్పుడు పేటీఎం డబ్బులు తీసుకొని మాట్లాడే మేధావులకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక చర్చికి వద్దాం రండి. ఎక్కడ మీరు చెప్పండి. 8 నెలల ప్రభుత్వంలో ఏమి ప్రభుత్వం నాకేమో సపోర్ట్ చేయటం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్. నేను ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, సర్వనాశనం అయిపోయి దిగజారిపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మళ్ళీ ఎందుకు సర్వనాశనం చేస్తానికి తయారయ్యారు మీరంతా? రాష్ట్రంలో ఇంతకుముందు ఇప్పుడు విన్నామా? గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒక కంపెనీ వచ్చింది, ఒక ఫ్యాక్టరీ వచ్చింది, లేకపోతే ఒక ఇన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చింది విన్నా మీ ముఖానికి ఎప్పుడన్నా? ఇప్పుడు ఈ 8 నెలల్లో ఎన్ని వచ్చినాయి? నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు 2 లక్షల కోట్లు ప్రకటించాడా? దానిలో అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోయింది అనుకున్నారు. 5 ఏళ్ళు ఎవరన్నా మాట్లాడకపోతే ఈ అతిపెద్ద మేధావులు ఇప్పుడు అడిగారా? ప్రభుత్వాన్ని నిలదీశారా? ఇవాళ కొత్తగా 8 ఏళ్ళు కాల ప్రభుత్వం వచ్చి వీళ్ళని అడుగుతున్నారు. కానీ చేశారు కదా. 11,440 కోట్లు ఇచ్చి దాన్ని ముందు నిలబెట్టారుగా. ప్రస్తుతానికి ప్రైవేట్ పరం అయిపోయేదాన్ని నిలబెట్టారు కదా. తర్వాత రైల్వే జోన్ 5 ఏళ్ళు ఏం గాడిదలు కాసారా మీరంతా? గడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు దొంగుతున్నారా? ఇప్పుడు అడిగారా? కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ శంకుస్థాపన చేశారుగా. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం అనేది ఒక జీవనాడి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. మంచినీళ్ళకి కాకుండా వ్యవసాయానికి, విపరీతమైన వ్యవసాయ ఉత్పత్తులు పెరిగేదానికి, పంటలకి బ్రహ్మాండమైన ఒక మంచి అవకాశం అది. అటువంటి దాన్ని తొలి 5 ఏళ్లలో వాళ్ళు 72% వరకు చేశారుగా. కానీ తర్వాత 5 ఏళ్లలో ఏం చేశారు? 2.5%, 3% కూడా పనులు చేయకపోతే ఈనాడు అడిగారా? పోలవరం ఎత్తు తగ్గించారు, ఇవాళ తగ్గించారా? అసలు పోలవరంతో ఇప్పుడే తగ్గించారని మాట్లాడతారు అతి మేధావులంతా. 2 విడతలుగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ జీవో ప్రకారమే 41 మీటర్ల ఎత్తు ఉన్న తొలి విడతలో ఇప్పుడు నిధులు కూడా ఇచ్చారు, 12,000 కోట్లు. పోలవరం ఆ తర్వాత 2వ విడతగా 45 మీటర్ల ఎత్తు మాత్రం పక్కాగా చేస్తామని చెప్తున్నారు. నిన్న కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి అదే చెప్పాడు, గతంలో నరేంద్ర మోడీ అదే చెప్పాడు, జలశక్తి మంత్రి అదే చెప్పాడు, కేంద్ర మంత్రి 45% తగ్గించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కూడా అదే చెప్తున్నాడు. అయినా మీరు ఇల్లు తగ్గించారని చెప్పి ఈ మేధావులు మాట్లాడతారు. పోలవరానికి నిధులు వచ్చినాయి రాలేదా? నిన్న కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు విడుదల చేశారా లేదా? పోలవరం మొదలవుతుంది కదా, పనులు మొదలైనవి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధానికి నిధులు 15,000 కోట్లు అప్పే. అసలు అంతకుముందు అసలు రాజధాని లేకుండా చేశారు 5 ఏళ్ళు. మీరేం చేశారు అప్పుడు? ఈ మేధావితనం అంతా ఎక్కడికి పోయింది? రాష్ట్రానికి రాజధాని లేకపోతే నువ్వు పెట్టిన 3 రాజధానులన్నా చెయ్యి స్వామి అని చెప్పారా? చెప్పలా. ఈ మేధావులంతా కళ్ళు పూసుకొని నిద్రపోయి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమి ఇలా కొత్తగా బయలుదేరి వచ్చి మళ్ళీ మెత్తగా గత 3-4 నెలలే ఉన్నా అట్టట్టా ఉండి ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటకు వచ్చి మేధావులని చెప్పుకుంటూ ఈ మేధావులందరూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించండి, తప్పుంటే విమర్శించండి, కానీ తప్పు లేకుండా నిధులు వస్తున్న నిధులు రానట్టుగా చేసేదాన్ని చేయనట్టుగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడటం మీకు ఇష్టం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూర్చొని
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేది ఇష్టం లేకనా 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లో రామచంద్ర అంటూ 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నారు. 10 ఏళ్ళు అయింది రాష్ట్రం విడిపోయి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఒక్క స్వయం సమృద్ధి పడే అవకాశాలు లేవు. వచ్చిన కంపెనీలను తరివేశారు. గత ప్రభుత్వం అయిపోయింది, అది ఇంకా అయిపోయిన చరిత్ర మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడైనా ఈ రాష్ట్రం బాగుపడాలా లేదా? ఇప్పుడైనా ఈ రాష్ట్రం కొంచెమన్నా బాగుపడాలా లేదా? మీరు చెప్పే పనులు, చేసే పనులు ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం సహించరు. రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు తెలుసు ఏం బాధలు పడ్డారో, ఎంత బాధలు పడ్డారో. అదంతా గాలికి పోయి వదిలేద్దాం. గత 5 ఏళ్ల సంగతి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. కానీ మీరెందుకు ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్ముతున్నారు అనేది నా ఫండమెంటల్ క్వశ్చన్. ప్రతిదానికి అంటే కూటమిలో ఏదో చిచ్చు పెట్టాలని ఒక్కొక్కరు ప్రయత్నం చేస్తారు. కూటమిలో మీరు చిచ్చు పెడితే చిచ్చు రాదు. ఇటు గూడి ఉన్ననాళ్ళే ఉంటారు. మళ్ళీ మీరేమంటారు? నాగేశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, లోకేష్ ఒక పక్క ఉండాల్సి వచ్చింది. అసలు ఇప్పుడు ఎందుకండి ఆ ప్రస్తావన? ఫ్యూచర్లో ఏమవుతుందో రేపు పొద్దున్న నువ్వు హైదరాబాద్ నుంచి బయలుదేరుతావు, లేకపోతే నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరితే గంట తర్వాత ఏమవుతావు మనకు తెలియదు. నువ్వు రాబోయే చరిత్ర గురించి ఇప్పుడే అంటే తెలుగుదేశం పార్టీని తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని తగ్గించినట్టే ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో. అధికార పార్టీని, అధికారంలో ఇప్పుడు తెలుగుదేశం ఉంది, అంతకుముందు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే. ప్రభుత్వం చేసే మంచి పనులు అన్నింటినీ సమర్థించాం. జగనన్న ప్రతి పథకానికి పాలాభిషేకాలు చేసిన వాళ్ళలో నేను ఒకరిని, ఒక బీసీ బిడ్డగా, బీసీ నేతగా ఆయన పేదవాళ్ళను ఆదుకుంటున్నాడని చెప్పి పాలాభిషేకాలు చేశాం. కానీ రాష్ట్ర ప్రగతి ఎప్పుడైతే కుంటుపడిందో, అభివృద్ధి శూన్యమైపోయిందో, పెట్టుబడులు రాకుండా ఉన్న పెట్టుబడులు తరలిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిన తర్వాత లాస్ట్ 2 సంవత్సరాల నుంచి తిరగబడ్డారు ప్రజలందరూ. బయటికి రాగలిగిన వాళ్ళు, మాబట్టోళ్ళు రాగలిగారు. కొంతమంది మీద కేసులు పెట్టిన భయపడకుండా తిరిగారు. అది వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి అధికార మతంతో అర్థం కాల. కానీ మీలాంటి మేధావులకి ఏం పనండి? మీకు తెలియదా ఆంధ్రప్రదేశ్ అంత అన్యాయం అయిపోయిందో? మీరు వచ్చి అలా ఈ స్థాయి జర్నలిస్ట్ స్థాయి ఒకడు ప్రతిదాని నిన్న ఎన్నికల కమిషన్, ఎన్నికలకు సంబంధం లేదంట. అసలు సంబంధం లేకపోవటం. రేపు మార్చి 8వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది. ఆ విషయం మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డిని అంట చంపేస్తారని భయం ఉందంట. పనికి మాలిన మాటలు. జగన్మోహన్ రెడ్డిని చంపేసేవాళ్ళు ఉన్నారా ఈ రాష్ట్రంలో? మీ మేధావితనం తీసుకుని మీ ఇంట్లో గూట్లో పెట్టుకోండి. ఎదవల్లారా, లైవ్లో మాట్లాడుతున్న ఈ మాటలు కడుపు మండిపోయి. జగన్మోహన్ రెడ్డి చంపేంత గొప్ప ఈ వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డికి హాని జరిగిస్తే రాష్ట్రం ఏమైంది మాకు తెలియదు. మేము ఈ రాష్ట్ర ప్రజలమండి, ఈ రాష్ట్ర నాయకులం. జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదని ప్రభుత్వమే బాధ్యత. ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే, రాజశేఖర రెడ్డి గారికి ఏదైనా జరిగినప్పుడు ఏమైంది? రాష్ట్రం మొత్తం అల్లాడిపోయింది. అలాగే ఏ నాయకుడిని పోగొట్టుకునే సిద్ధంగా లేవు. కానీ మీరెందుకు ఈ విషయాన్ని మీరెందుకు చెబుతున్నారా? వెదవల్లారా. సాయి అనేవాడు ఒక జర్నలిస్టా? నువ్వు జర్నలిస్టువా? నువ్వేమంటున్నావు? జగన్మోహన్ రెడ్డికి అసలు వచ్చే ఎన్నికల దాకా బతుకుతాడో లేదో అని భయంగా ఉందంట. అసలు మనిషి మాటలేనా? అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేదైనా తింటున్నావా నువ్వు? జగన్మోహన్ రెడ్డిని చంపే మగోడు పుట్టాడు ఈ రాష్ట్రంలో. ఆయన తప్పులున్నాయి. కానీ ఆయన ఒక నాయకుడు అండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఏదో తప్పులు చేసినప్పుడు మేము తప్పులని చెప్తాం. కానీ ఆ పరిస్థితులు ఉన్నాయా? ఆ మాటకు వస్తే గత 5 ఏళ్ల నుంచి ఒక్క జర్నలిస్టు, ఒక్క ఈ మేధావులు, అయా మహానుభావుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయాడు, అది ఏమైందో మాకెవరికి తెలియపరచండి, మాకు తెలియలేదు, మీరు ఎంక్వైరీ చేయండి అని ఒక్కడు అడిగారా? మీరు ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి. ఇచ్చి మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావు గారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీరు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మీరు ఖచ్చితంగా అది ఎంక్వైరీ జరగాలి, ఎవరు చంపాడో తెలియాలని చెప్పి ఒక్కడు అనలేదు. ఆయన మాత్రం నాయకుడు అండి, ఎంత మంచివాడు వివేకానంద రెడ్డి గారు. అటువంటి వాడు చనిపోతే ఒక్కళ్ళు మీరు మాట్లాడలేదు. ఇప్పుడంటే ముందుగానే అంటే ఎన్ని కుట్ర రాజకీయాలు, మీ కుట్రలు మీ ఎన్ని ఏమంటుంది అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తా కానీ సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ని సమర్థించను. వాళ్ళన్నీ వండి వార్చేవి. ఇవన్నీ నిన్న జరిగింది ఏంటి? పసిపిల్ల ఆ అమ్మాయి పాపం ఎవరు బిడ్డ అయితేనే ఉండి ఆ అమ్మాయి మీద గత 2 రోజులుగా విపరీతమైన స్ట్రోల్స్. ఎంత అన్యాయం అండి నిజంగానే. ఆ అమ్మాయికి అసలు ఆమె ప్రైవేటు స్కూల్లో చదువుకునే పాప
సరే 1,00,000 ఇస్తున్నారా, 80,000 కడుతున్నారా, 50,000 కడుతున్నారా, 30,000 కట్టొచ్చు కాక వాళ్ళు అసలు ఈ స్కీమ్లోకే అర్హులు కాదు కదా. అటువంటి ఏదో ఆ పాప వచ్చింది చేశారు. కానీ మిగతా వాళ్ళకు కూడా నేను ప్రతి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యూట్యూబర్స్ లేకపోతే ప్రతి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆడవాళ్ళ జోలికి ఆడపిల్లల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇంతటితో ఆ ట్రోలింగ్స్ ఆపండి. గతంలో ఆడపిల్లల జోలికి కానీ ఇప్పుడు కానీ ఎవ్వరూ పోకూడదు. అదేగా ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే ఏమాత్రం అయ్యో పాప అరెస్ట్ అయ్యని ఒక్కడల్లా. ఎందుకల్లా? అతను మాట్లాడిన మాటలు. నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దేవుడు, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన వ్యక్తి, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఢిల్లీ గడ్డ మీద జెండా పాతిన వ్యక్తి. అంతకుముందు మద్రాసులు అనేవాళ్ళు మనల్ని. కానీ ఆ మరక చెరిపేసి తెలుగు వాళ్ళకు ఉన్నారు అని గర్వంగా చెప్పుకునే తెలుగు బిడ్డ, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రత్యేక ఎన్టీ రామారావు. ఆ మహానుభావుడి కూతురు, గతంలో ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసిన ఆయన ముఖ్యమంత్రి భార్య, ఆ నందమూరి వారి ఆడపడుచుని ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆ మాటలు మాట్లాడినప్పుడు ఒక్కళ్ళు ఖండించారా? పార్టీ అధ్యక్షుడిగానో లేకపోతే ముఖ్యమంత్రిగానో ఉన్న గత ముఖ్యమంత్రి గారు కూడా స్పందించలేదు కాబట్టే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. ఆయనైనా ఖండించుంటే ఇవాళ ఆ పరిస్థితి ఆ పార్టీకి వచ్చేది కాదు. ఇటు వాళ్ళు తిడుతున్నారు అటు వాళ్ళు తిడుతున్నారు అనేది అంటే అన్నీ ఇప్పుడు గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేయకూడదు. బూతులు మాట్లాడే వాళ్ళందరినీ ఖండించాల్సింది. ఇప్పుడు నాకు 2-3 బూతులు, అందరినీ క్షమించాలి అందరూ నన్ను. ఆవేశంలో ఈ జర్నలిస్టులు చేస్తున్న లేకపోతే ఈ ముదిరి బెండకాయ లాంటి ఈ మేధావులు చేస్తున్న దుర్మార్గమైన విశ్లేషణలను చూసి కడుపు మండిపోయి 1-2 మాటలు బుద్ధి ఉందా బుద్ధి లేదా గాడిద అని అన్నా. సారీ, దానికి మళ్ళీ ఇంకోసారి క్షమాపణ చెప్తున్నా. కానీ అటువంటి ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు శాంతంగా మాట్లాడుకుందాం. ఈ మేధావులందరూ మీరు మా రాష్ట్రం జోలికి రాబాకండయ్యా. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రాష్ట్రంలో పుట్టి రాజమండ్రిలో ఉండి ఆయన ఇప్పుడంట జగన్ పనికిరాడు, చంద్రబాబు పనికిరాడు, పవన్ కళ్యాణ్ అంటే ఈ కుటుంబంలో చిచ్చు పెట్టాలా? పరిపాలించే ముఖ్యమంత్రి పనికిరాడా నీకు? అంటే పవన్ కళ్యాణ్ మీద ఆ బండ ఒకటి వేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ చాలా పోయిందని చెప్పి పవన్ కళ్యాణ్ మీద బండ వేయాలా? వీళ్ళు చేతకాని వాళ్ళు వీళ్ళిద్దరు చెప్పి వీళ్ళిద్దరు సేరుగా బండ వేయాలా? జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకి. ఏం తెలియదట్లండి. ఎట్లంటే శకుని, భారతంలో శకుని ఉంటాడు. శకుని, ఆ శకుని పాత్ర పోషిస్తాను. నిన్న మొన్నటి దాకా ఈనాడు రామోజీరావు మీద ఏదో పోరాడుతున్నానని రాజశేఖర రెడ్డి గారు ఏదో నీకు ఎంపీ సీట్ ఇచ్చాడు, గెలిచావు, 5 ఏళ్ళు అనుభవించావు, తర్వాత ఇక నువ్వు గెలవలేదు, వదిలేసే రాజకీయాలు తప్పుకున్నాడు, పక్కన ఉన్నాడువి. మళ్ళీ అంటే విభజన విడిపోయిన తర్వాత రాష్ట్రం 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని కలపాలంటాడు. ఎగమన్నా అసలు బుర్రుండి మాట్లాడుతున్నావా? 11 ఏళ్ళు అవుతుంది రాష్ట్రం విడిపోయి, మళ్ళీ కలుస్తుందా రాష్ట్రం? దానికి సుప్రీంకోర్టులో కేసు చేశానంటావు. ఏం పనులు అవన్నీ? మంచి అనిపించుకో. నోటితో మాట్లాడుతూ నొసులతో ఎక్కిరిస్తుంటావు నువ్వు. అంటే నీకు విశ్వాసం ఉండొచ్చు రాజశేఖర గారి కుటుంబం మీద. నాకు కూడా రాజశేఖర రెడ్డి గారు మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మా రాష్ట్ర నాయకుడిగా ఆయన అంటే అందరికీ అభిమానం ఉంటుందండి. కానీ కుట్రతోటి ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఒకసారి పొగిడితే 100 సార్లు తిడతావు నువ్వు. దేనికో నీకు పర్సనల్ ఎడ్జి, అది పర్సనల్ గెడ్జిపి. నువ్వు గెడ్జి పెట్టుకొని మంచి చేసిన మంచిను. నేను బీసీ బిడ్డగా, బీసీ నాయకుడిగా ఎవరు ఈ రాష్ట్రానికి మేలు చేశారో, ఏం చేశారో గత 40 సంవత్సరాలుగా రాజకీయాన్ని దగ్గరగా ఉండి చూస్తున్నా. నిన్నగాక మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో నా సొంత పార్టీ పెట్టుకొని 20 మంది ఎమ్మెల్యేలను పోటీ చేశాం ఈ రాష్ట్రంలో. నేను చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశా. రాష్ట్రం రాజకీయాలు మాకు తెలియదా? మీరే పెద్ద అతి మేధావులని కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు. కాకపోతే మేము ఛానల్లో ఇప్పుడు ఈ మధ్య ప్రైమ్ నైన్ టీవీలో నేను కూడా డిబేట్స్కి వస్తున్నా. ఈ మేధావులు ఎవరన్నా తగులుతారేమో, వాళ్ళని అట్లా తగులుకొని మాట్లాడదాం 4 మాటలు అనుకుంటుంటే ఆ ఛానల్కి పెద్ద మేధావులు ఎవరు రావట్లా. ఉన్న విషయాల్ని ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి తప్ప అనవసరమైన విషయాలు పోకూడదు. ఇంకొకటి, పోలవరం గురించి 10,000 కోట్లు ఆ నిర్వాసితులకు ఇచ్చారా లేదా? ఈ నెల క్రితం, నెల కూడా కాల, 2-3 వారాల క్రితమే అనుకుంటా, సబ్జెక్ట్ టు కరప్షన్. పోలవరానికి ఇచ్చారా లేదా? మళ్ళీ పోలవరానికి 12,000 కోట్లు శాంక్షన్ చేసి 3,500 కోట్లు మొన్న బడ్జెట్లో పెట్టారు. అది కాకుండా
అమరావతికి ఏమండి పెట్టిన దాన్ని మళ్ళీ చెడగొట్టడం చాలా ఈజీ, కానీ మళ్ళీ దాన్ని పునర్జీవం పోయాలా, పునర్నిర్మించాలంటే ఎంత కష్టమో గత 7-8 నెలలుగా చూస్తున్నాం. ఆ జంగిల్ క్లియరెన్స్ అయితేనే వాటికి వీళ్ళు కాకుండా టిట్కో ద్వారా టిట్కో ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కట్టిన ఇళ్ళు అట్టాగే పెట్టాం, పేదలకు కూడా పంచలా మనం. అందువల్ల ఇప్పుడు వాటన్నిటిని పంచుకుంటూ ఒక్కో పని చేసుకుంటూ వస్తున్నారు. అమరావతికి నిధులు తీసుకొచ్చారు కదా. అమరావతికి ఎవరు అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజలందరిది. ఇలా అమరావతిలో కొంచెం డెవలప్మెంట్ వచ్చి ఏదన్నా ఆదాయం వస్తే రాష్ట్రం మొత్తానికి పంచుతారు. అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అసలు నిధులు ఏడని రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి రూపాయి పెట్టట్లా. అప్పు చేసి పెట్టినా అది ఎప్పుడుకో అమరావతి బాగా అయిన తర్వాత 50 ఏళ్లతో 30 ఏళ్ళకో తీర్చే అది ఆదాయం వచ్చిన తర్వాత తీరుస్తారు. ఏదైనా అంతే. డెవలప్మెంట్ అంటే వచ్చింది, ముందు పెట్టుబడి పెడితే తర్వాత దాని మీద వచ్చే డెవలప్మెంట్ ఏదో చేసిన తర్వాత వచ్చే ఆదాయాన్ని అప్పు తీర్చుకుంటూ వస్తారు. ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు మూడవది, అసలు రాయలసీమలో నీళ్ళు లేవు, పంటలే పండం అనుకుంటే గత ప్రభుత్వమే గత 10 ఏళ్ల క్రితం ఎంత అద్భుతంగా రాయలసీమకు నీళ్ళు తీసుకెళ్లారు. పట్టిసీమ కట్టి పట్టిసీమ నీళ్ళని గోదావరి నీళ్ళని పట్టిసీమ ద్వారా ఇటు కృష్ణా డెల్టాకి ఇటు ఇచ్చి కృష్ణానదిలో నీళ్ళని రాయలసీమకు తీసుకెళ్ళి పులివెందుల ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చారు గత ప్రభుత్వం. అవునా కదా? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేసాం మనం? 4 ప్రాజెక్టులకి గేట్లు కొట్టుకుపోయాయి, చూసాం కదా. పులిచింతల కొట్టుకుపోయిందా? పోతిరెడ్డిపాడు గేట్ కొట్టుకుపోయిందా? అన్నమయ్య గేట్ కొట్టుకుపోయిందా? 32 మందో 36 మందో చనిపోయారు. వాళ్ళకి ఎంతవరకు మనం ఏం చేయలే, కనీసం పరామర్శించడానికి కూడా పోని పరిస్థితి మంది. ఇన్ని జరుగుతున్నప్పుడు ఈ మేధావులు ఎవరు మాట్లాడలేదు. ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రిగా రామానాయుడు గారు ప్రాజెక్టులన్నింటినీ రివ్యూ చేస్తూ నిన్న కూడా జల వనరుల మీద మీటింగ్ జరిగితే వెళ్ళి మాట్లాడుతూ ఆయన ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడు. అంతకుముందు మంత్రులు ఏం చేశారో ఎవరికి తెలియదు, బూతులు తప్ప. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు కదా. ఎందుకు మీకు అంత కక్ష? మరి గాడిలో పెడుతున్న ఈ రాష్ట్రం బాగుపడితే మీ కళ్ళు ఓర్చలేవా? ఇంకా ఈ రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయిన మాట వాస్తవం, అప్పులు పెరిగిపోయిన మాట వాస్తవం. 10 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా సరే వీళ్ళు ఇచ్చిన 6 హామీలలో 3 నెరవేర్చారు కదా, నిజాయితీగా ఒప్పుకోవాలి కదా. పింఛను 2000 పింఛను 3000 చేస్తామని మన జగనన్న 5 ఏళ్ళు పట్టింది కదా. 2,500 పెంచుకుంటా 250 1000 పెంచాడు. 5వ సంవత్సరం ఎలక్షన్ ముందు జనవరిలో. ఈ ప్రభుత్వం రాగానే 1000 ఒకేసారి ఎట్ టైం పెంచింది మొదటి నెలలోనే. ఇది కాకుండా ఏప్రిల్ మే జూన్ 3 మాసాలకి 3000 కలిపి ఈ 4000 7000 ఇచ్చారు కదా. ప్రతి నెల కంటిన్యూషన్గా మొదటి తారీఖు ఫస్ట్ తారీఖే పింఛన్లు ఇస్తున్నారు కదా. వాలంటీర్లు లేకపోయినా కూడా ఇస్తున్నారు కదా ఇళ్ళకి వెళ్ళే. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు 175 నియోజకవర్గం ఫస్ట్ 101, 103 చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 65 70 దాకా చేశారు. అంటే టోటల్గా 175 నియోజకవర్గాల్లో అన్నిటికీ చేశారు కదా. 175 నియోజకవర్గాలు ఉన్నాయి కదా అన్నా క్యాంటీన్లు. కాబట్టి విమర్శించటం కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆలోచించే మాట్లాడాలి ఏదైనా. ఆ తర్వాత గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్, అంటే 4 నెలలకు 1 సిలిండర్. రాగానే 4 నెలలు గడిచిపోయింది, 5వ నెల 6వ నెలలో గ్యాస్ ఇచ్చేసారు. ఇప్పుడు 8వ నెల 2 నెలలు అవుతుంది గ్యాస్ ఇచ్చి కూడా 1 సిలిండర్. 6 నెలలు మళ్ళీ 4 నెలల తర్వాత ఇంకోటి ఇస్తారు. ఒకేసారి 3 సిలిండర్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదా. ఇళ్ళలో గ్యాస్ 3 సిలిండర్లు స్టాక్ పెట్టుకోలేంగా. 3 సిలిండర్లు గ్యాస్ ఇస్తా అన్నది వంటకి గ్యాస్ వరకే. ఇంట్లో 3 స్టాక్ పెట్టుకుంటే మళ్ళీ ప్రమాదాలు జరుగుతాయి కదా. అది మీ మాత్రం తెలియదా మీకు? అదొకటి.
ఇక 3 ముఖ్యమైనవి ఉన్నాయి. దీనికి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని కూడా. ఇంకా 3 హామీలు మీరు ఇచ్చినవి నెరవేర్చాలి. 1, తల్లికి వందనం చాలా ఇంపార్టెంట్ అయింది. వచ్చే నెలలోనో ఏమో ఇస్తామని మొన్ననే వీళ్ళు మంత్రివర్గాన్ని క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు. మీడియా ముందు కూడా వచ్చింది, అందరం చూసాం. 2 నెలల్లో మేము రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి 2 నెలల్లో అమలు పరుస్తూ ఉన్నారు. సంవత్సరంలోపు అమలు పరచకపోతే మళ్ళీ వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాం, అది వేరు. మిగతా 2 హామీలు కూడా మేము బస్సు, మహిళలకు ఉచిత బస్సు కూడా ఉగాదికి ఏదో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వ పథకాలను డిమాండ్ చేద్దాం. వీటితో పాటు మా బీసీలుగా మాకు డిమాండ్లు కొన్ని ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనది, అందరూ గమనించాల్సింది ఏంటంటే, బీసీలకు గత ప్రభుత్వం బీసీలకు 56 కార్పొరేషన్లు పెట్టి బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి జగనన్న కార్పొరేషన్లు పెట్టాడు. ముందు ప్రకటించినప్పుడు సంతోషపడ్డాం. కానీ ఏమైంది? పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికలు, లేకపోతే మండల ఎలక్షన్స్లో బీసీలకి 33% రిజర్వేషన్ని తగ్గించి పంచాయతీ ఎన్నికలు జరిపారు. దానివల్ల వేలాది మంది బీసీ బిడ్డలు పదవులు కోల్పోయారు. ఇది అన్యాయం కదా. జగనన్న ఓడిపోవడంలో ప్రధానంగా ముఖ్యమైన కారణం ఇది కూడా ఒకటి. బీసీలకు ఎప్పుడైతే మీరు పంచాయతీల్లో 33% ఉన్నదాన్ని 22% తగ్గించేది చేశారో, ఎన్నికలకు పోయారో, అప్పుడే మీరు కోర్టులో కేసు వేయాల్సింది. ఎన్నికలు ఇంకొక నెల ఆపి, 2 నెలలు ఆపి, 6 నెలలు ఆపి అయినా సరే బీసీలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనని జగనన్న నిలబడి ఉన్నట్టుకైతే ఇవాళ జగనన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. బీసీలకు తీవ్రమైన అన్యాయం అదొకటి. రెండవది, కార్పొరేషన్లు పెట్టి 56 కార్పొరేషన్లు పెట్టాను, 750 మందికి పదవులు ఇస్తున్నాం, జిల్లాకి ఒక 15 నుంచి 20 పదవులు, 30 పదవులు, 50 పదవులు వస్తున్నాయి అని అంటే అది సంతోషపడ్డాం. కానీ ఏమైంది? ఆ కార్పొరేషన్లకు నిధులు లేవు, కనీసం వాళ్ళకి ఆఫీసులు లేవు, కూర్చొని కుర్చీలు లేవు. కానీ అందులో కొంతమంది డైరెక్టర్లు మాత్రం 20 లక్షలు కార్పొరేషన్ ఏదో ద్వారా లోన్ తీసుకొని కార్లు కొనుక్కొని కార్ల మీద తిరిగారు. ఆ కార్ల మీద తిరుగుతూ వాటికి ఆయిల్కి కూడా చాలా డబ్బులు లేక కొంతమంది అప్పులు పాలైపోయారు. నా కళ్ళ ముందు చాలామంది తెలుసు నాకు. దానికి పాటు బీసీలకి అవమానం జరిగింది. బీసీలకి నువ్వు చైర్మన్లుగా పదవి ఇచ్చి వాళ్ళు కూర్చుని కుర్చీ లేదు, వాళ్ళకి నిధులు లేకుండా ₹1 అయిపోతే వాళ్ళు ఓళ్ళలోకి పోతే నువ్వు కార్పొరేషన్ డైరెక్టర్ అయినవు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ అయినవు, మాకు ఏం చేసావు నువ్వు అని చెప్పి అడుగుతుంటే మా బీసీలు అవమానపడుతున్నారు. ఈ 2 చాలా పెద్ద తప్పు. ఇంకొకటి, మేము ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. బీసీ కులగణన జరగాలి. మీరేం హామీ ఇచ్చారు? లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు వీళ్ళు ఏమన్నారంటే, బీసీల భద్రత కోసం SC ST అట్రాసిటీ కేసులాగా బీసీలకు భద్రతా చట్టం తెస్తా అన్నారు. ఇంతవరకు దాన్ని పట్టించుకోవాలా. మీరు తప్పకుండా బీసీల భద్రత చట్టం తేవాలి. బీసీల కులగణన జరపాలి. ఈ బీసీ కులగణన జరిపిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికలకు వెళ్ళాలి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోపు బీసీ కులగణన జరపాలి. బీసీలు రిజర్వేషన్లు తేల్చాలి. తెలంగాణలో బీసీ కులగణన జరిపారు, 42% బీసీలకు ఇస్తూ ఉన్నారు. మీరు ఉన్న 33% కాకుండా పెంచుతారా లేదా? మీరు కులగణన జరిగిన తర్వాత మేము ఎగస్ట్రా ఉంటే మేమెంతో మాకంత. బీసీ జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రాతిపదికనే మేము కోరుకుంటున్నాం. మాకు 40% ఇవ్వండి, 50% ఇవ్వండి అని మేము అంటల్లా. మా జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంత ఇవ్వాలి. నెంబర్ 1. రెండవది, ప్రతి బీసీ కులం చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి. అది పెద్దల సభ, చిన్నల సభ, లోక్సభ, పార్లమెంటా, ఇవన్నీ. ఎందుకంటే లోకల్ బాడీస్లో మాకు అవకాశం ఉంది, కానీ చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు లేవు. మేము ఎమ్మెల్యేలుగా మాకు అసలు బీసీలకు అవకాశం, చాలా కులాలకు అవకాశాలు లేవు. బీసీలో కనీసం 4-5 ఏళ్ల మీద లెక్క పెట్టే కులాలు మాత్రమే ఇప్పుడు చట్టసభల్లో ఉన్నాయి తప్ప కనీసం 111 కులాలు, 120 కులాలు అనుకుంటున్నాం. ఈ మధ్యనే ఒక సర్వే ప్రకారం 2600 కులాలు ఉన్నాయట. అంతకంటే ముందేమో 1600 కులాలు అయితే ఇంకో 1000 కులాలని జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తుంటే నేను విన్నాను.
ఒక దీనిలో టీవీ చర్చల్లో వీళ్ళే మళ్ళీ జస్టిస్ ఈశ్వరయ్య గారి వీళ్ళ ఆధ్వర్యంలోనే మళ్ళీ రీసెర్చ్ జరిపి ఇంకో 1000 కులాలు బీసీ కులాలతో కలిపాం, మొత్తం 2600 బీసీ కులాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మరి వీళ్ళందరినీ మీరు అసలు గుర్తించలే ఇంతవరకు. అందులో 7-8 కులాలు 5-6 కులాలు మాత్రమే ఇప్పుడు చట్టసభల్లో ఉన్నారు. మిగతా కులాలకు న్యాయం ఎప్పుడు చేస్తారు? మీరు బీసీ కులగణన జరిపి వాళ్ళకి జనాభా ప్రాతిపదికన ఎప్పుడైతే వాళ్ళకి మీరు న్యాయం చేస్తారో అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలు ఈ రాష్ట్రంలో అయిపోయింది. మేమే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఆపేది అదే ఫుల్ అయిపోయింది స్టోరేజ్.